మయూరి ఎకో పార్క్ మన మహబూబ్నగర్లో ఉంటున్న వాళ్ళకైతే పర్టికులర్లీ దీని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, ఎస్పెషల్లీ లార్డ్స్కి. సో కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్ ఏంటి అంటే, మయూరి ఎకో పార్క్ మన మహబూబ్నగర్కి అతి దగ్గరలో, లైక్ 6-7 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. ద మోస్ట్ పీస్ఫుల్ యట్ ద మోస్ట్ గ్రీన్ ప్లేసెస్ నియర్ ద సిటీ అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఈ మయూరి ఎకో పార్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, దీనిపైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. వాళ్ళ స్టాఫ్తో కూడా మాట్లాడదాము. అట్ ద సేమ్ టైం మీకు తెలుసో లేదో, ఇది ఇండియాస్ లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ అని కూడా చెప్తారు. సో అసలు దాని స్టోరీ ఏందనేది కూడా తెలుసుకుందాము. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. యా, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అసలైతే ఈ మయూరి ఎకో పార్క్ని ఫస్ట్ యూకలిప్టస్ ప్లాంటేషన్, మీరు విన్నది కరెక్టే, యూకలిప్టస్ ప్లాంటేషన్తో స్టార్ట్ చేసి దాని తర్వాత మెల్లమెల్లగా నర్సరీ, ఆ తరువాత దీన్ని ఫుల్లీ ఎకో పార్క్ అయితే మార్చేసారు. సో ఎకో పార్క్ ఇవన్నీ పక్కన పెడితే చిన్న పిల్లలు పర్టికులర్లీ ఎంజాయ్ చేయడానికి మయూరి ఎకో పార్క్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే మీరు చూడొచ్చు ఎన్ని గానం ఉన్నాయి ఇక్కడ అనేది. దిస్ ఈస్ ద బెస్ట్ స్పాట్. అంటే వీకెండ్ టైం కానీ చిల్డ్రన్తో కానీ మీరు వస్తే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు. సీసా ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవి పర్టికులర్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రం బాగుంటుంది. జిప్ సైక్లింగ్ కూడా ఉంది. ఎనీవే ఇక్కడ మాత్రం కొంచెం కేరళ వైబ్స్ వస్తున్నాయి నాకు, నిజం చెప్తున్నా, కొంచెమే. ఇది పని చేస్తుందా లేదా నాకు తెలియదు, కానీ జిప్ సైక్లింగ్ అయితే ఉంది. లాక్ వేసిర్లే, వీటినే మకావ్ అని అంటారు. నాకేటో తెలుసు అనుకోకండి, ఇక్కడ బోర్డు మీద రాసిరు. సో ప్రస్తుతం అయితే మనం మన ఓన్ సఫారీ, మన టాటా పంచ్నే తీసుకొని పోతున్నాం ఇన్ టు ద వైల్డ్స్ ఆఫ్ ద మయూరి ఎకో పార్క్. టాటా బండ్లతో ఉన్న ప్రాబ్లం ఇదే, సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్, అందుకే పెట్టుకుంటున్నా. So yeah, anyway, there are lot more things to explore here. డైనోసార్ ఏరియా అంట, బ్యాంబూ ఏరియా. ఇక్కడ మాత్రం ఫోటోషూట్ చేస్తే క్రేజీ వస్తాయి అసలు, నిజం చెప్తున్నా. సో ఈ ప్రాజెక్ట్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, 2 డిపార్ట్మెంట్స్ కలిసి దీని అయితే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిరు మయూరి ఎకో పార్క్. ఇఫ్ యూ కట్ ఎ ట్రీ యూ విల్ కిల్ ఎ లైఫ్, ఇఫ్ యూ సేవ్ ఎ ట్రీ యూ సేవ్ ఎ లైఫ్, ఇఫ్ యూ ప్లాంట్ ఎ ట్రీ యూ ప్లాంట్ ఎ లైఫ్. చూడండి, చూసి నేర్చుకోండి, చెట్లు పెంచండి కానీ చెట్లు కొట్టేయకండి. సో దీన్నే క్యానోపీ వాక్ అని అంటారు. అండ్ యా, దీన్ని ఎప్పుడో బిల్డ్ చేసిరో. యాక్చువల్గా ఇట్లాంటిది ఒకటి మనం అప్పట్లో మేమేసినట్టు గుర్తుంది. అండ్ యా, కమింగ్ టు దాట్ పార్ట్, దట్ ఈస్ బ్యాంబూ సీటమ్ అంట. సో మొత్తం బ్యాంబూస్ ఉంటాయి. ఇది ఫోటోషూట్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో కపుల్స్కి ఇది చాలా బెస్ట్ స్పాట్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. సో మెనీ కపుల్స్ అరౌండ్ హియర్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ యాజ్ ఎ నర్సరీ ఇన్ 2017. అయితే దీన్ని ఫార్మల్గా ఇనాగ్రేట్ చేసింది మాత్రం 2020లో. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years దాటిపోయింది ఈ మయూరి ఎకో పార్క్ స్టార్ట్ చేసి. నిజం చెప్పాలంటే మనం మహబూబ్నగర్ దాటి ఎక్కడెక్కడికో పోతాము, మయూరి ఈజ్ ద యాక్చువల్ బెస్ట్ ప్లేస్. మేము ఇప్పుడు కరెక్ట్ ప్రజెంట్ ఏమవుతుందంటే వర్షం కూడా పడుతుంది. సినారియో చాలా అంటే చాలా బాగుంది. యూ కెన్ హ్యావ్ ద బెస్ట్ ఫోటోషూట్స్ హియర్, మంచిగా చెప్పాలి అంటే. అండ్ ఆల్సో కపుల్ స్పాట్స్, యా ఐ అగ్రీ విత్ దట్. మంచి స్పేస్, ప్రైవేట్ స్పేస్ దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ టైం, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టార్టింగ్లోనే పిల్లలకి చాలా అంటే చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. అండ్ యా, ఇంకా లోపలికి వెళ్దాం. లెట్స్ సీ వాట్ ఎల్స్ ఈస్ దేర్. ఓ పాట పాడుతున్నా. ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావమ్మా, మనసులతో మాట్లాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లోన పూసే, గుండెల్లోని ఊసే ఒక భాసే చేసే. వే టు అడల్ట్ అడ్వెంచర్ జోన్ అంట. వాడే ఉద్దేశంతో అన్నాడు. దాన్నే ఆస్ట్రిచ్ అని అంటారు. అది చూసినా ఎంత పెద్ద ఉంది. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం వ్యూ పాయింట్ అడ్వెంచర్. సో ఇది ద అడ్వెంచరస్ జోన్, కానీ ఓపెన్ లేదు ప్రస్తుతానికి. అయితే ఏం నడవట్లేదు, కానీ వన్స్ ఒకవేళ ఇవన్నీ మళ్ళీ
ఏమంటారు రీస్టార్ట్ చేస్తే మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఇన్ మహబూబ్ నగర్. అంటే చూడొచ్చు చాలా ఉన్నాయి, సైక్లింగ్ కావచ్చు, అడ్వెంచరస్, ఇంకా బోటింగ్ కూడా ఉంటుంది లోపల. అటు దిక్కుపోలే పోదాము. యా ప్రస్తుతం అయితే ఏమీ లేవు. హోప్ ఇది తొందరగా స్టార్ట్ అయ్యి అందరికీ అందుబాటులోకి వస్తే మాత్రం దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఇన్ మహబూబ్ నగర్. నాకైతే నిజంగా మున్నార్, కేరళ లోన్లీ ఉన్నప్పుడు కేరళ పోదాం మామ అనేటోళ్ళు అందరికి ఇంటికి రావాలి సీదా. ఇట్లా వర్షాకాలంలో వస్తే బాగుంటది. ఇప్పుడు ఈ టైం కరెక్ట్ టైం. ఎండాకాలంలో వస్తే చుక్కలు కనిపిస్తాయి. సో అడల్ట్ బోటింగ్ అయితే వచ్చేసినాం. అడల్ట్ బోటింగ్ 100 రూపీస్ మాత్రమే. సో జాకెట్ వేసుకొని ట్రై చేయొచ్చు. అమ్మ ఏముంది ఇప్పుడు వ్యూ అసలు. మనమే వెళ్ళిపోదామా? ఇది ఎవరైనా ఉంటేనన్నా బాగుండే, ఎవరు లేరు. బాబా బాబా బాబా. ఇది బొంటగట్టు హిల్ స్లోప్స్లో ఉంటుంది. ఇక్కడ చూసిరా గ్రీనరీ ఎట్లుంది, ఎయిర్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో మేము ఇప్పుడు దాకా వచ్చేటప్పుడు వర్షం కూడా పడ్డది కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది, స్మెల్ కావచ్చు, ఈవెన్ ఎవ్రీథింగ్. సో యా ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఒక ప్రాపర్ ఎస్కేప్ కోసం చూస్తూ మన మహబూబ్ నగర్లో ఉంటే మయూరి ఎకో పార్క్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈవెన్ అప్పట్లో ఇంకా ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉండే, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ. సో యా వ్యూ పాయింట్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇదే మయూరి ఎకో పార్క్, అదే మహబూబ్ నగర్. అండ్ యా అమ్మ ఏం గ్రీనరీ ఉంది చూడండి అసలు చుట్టుముట్టు. దీన్ని మాత్రం ఇంకాస్త డెవలప్ చేస్తే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ 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 స్పాట్. ఎన్నిసార్లు చెప్తాను అగండి, బికాస్ దీనికి చాలా స్కోప్ ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ, ఇంకా మంచిగా అవ్వడానికి కానీ. ఇక్కడ చూడండి ఎవరో జెండా కూడా పెట్టిగా, ఆడ చూడు జెండా కొండపైన. నైస్, చాలా బాగుంది. సో యా దిస్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ మయూరి ఎకో పార్క్. అండ్ ఆల్సో దీన్ని అప్పట్లోనే 5 CR పెట్టి ఏమో డెవలప్మెంట్ చేయించారు గవర్నమెంట్. దీన్ని ఇంకొంచెం బాగా చేయించి అందరికీ అందుబాటులోకి తెస్తే మాత్రం నిజంగానే చెప్తున్నా, ఎన్నిసార్లు అంటున్నాను కాదు కానీ దిస్ ఈస్ గోయింగ్ టు ద బెస్ట్ స్పాట్ ఆఫ్ మహబూబ్ నగర్. సో ఇవాళకి ఈ వీడియో ఇంతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేము ఇంకేమైనా మిస్ అయితే కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో యా దిస్ ఈజ్ ఇట్ చరణ్ సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ యా subscribe to Happening Palamuru and also do follow us on Instagram and Facebook.